బాల్కనీ రహస్యం. నందిని అనే యువతి ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. ఆమె చాలా ధైర్యంగా ఉండే అమ్మాయి. ఒంటరిగా నగలంలో జీవిస్తోంది. ఒకరోజు రాత్రి ఆమె ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికి వస్తోంది. రోడ్లు ఖాళీగా ఉన్నాయి. వర్షం పడుతోంది. ఆమె ఇంటికి చేరి బాల్కనీలో నిలబడి బయట చూస్తోంది. అప్పుడే ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఒక వింత విషయం కనిపించింది. ఒక గదిలో లైట్ వెలుగుతోంది. అందులో ఒక వ్యక్తి ఇంకొకరితో గొడవ పడుతున్నట్టు కనిపించాడు. కొన్ని సెకండ్ల తర్వాత ఆ వ్యక్తి ఇంకొకరిని బలంగా తోసేశాడు. ఆ మనిషి నేలపై పడిపోయాడు. కదలలేదు. నందిని షాక్ అయింది. ఇది నిజంగానే జరిగిందా అని భయపడింది. ఆమె వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చి ఆ అపార్ట్మెంట్ చెక్ చేశారు. కాని అక్కడ ఎవ్వరూ లేరు. గది ఖాళీగా ఉంది. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. పోలీసులు వెళ్ళిపోయారు. అందరూ నీకు భ్రమ వచ్చిందేమో అని చెప్పారు. కాని నందిని మాత్రం అది నిజమేనని నమ్మింది. మరుసటి రోజు ఆమె మళ్లీ అదే సమయానికి బాల్కనీలోకి వచ్చింది. మళ్లీ అదే గదిలో లైట్ వెలిగింది. మళ్లీ అదే సంఘటన కనిపించింది. అదే గొడవ, అదే తోసేయడం. ఇప్పుడు నందినికి అర్థమైంది. ఇది ప్రస్తుతం జరుగుతున్నది కాదు, గతంలో జరిగిన సంఘటన తిరిగి కనిపిస్తోంది. ఆమె ధైర్యంగా ఆ అపార్ట్మెంట్కి వెళ్ళింది. అక్కడ ఉన్న వాచ్మెన్ని అడిగింది. అతను నెమ్మదిగా చెప్పాడు, ఆ గదిలో ఒక హత్య జరిగింది. కాని అది ఎప్పుడూ ప్రూవ్ కాలేదు. నందిని వెంటనే పోలీసులకు మళ్లీ సమాచారం ఇచ్చింది. ఈసారి ఆమె చెప్పిన డీటెయిల్స్ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. కొన్ని రోజుల తర్వాత అసలు నేరస్తుడు పట్టుబడ్డాడు. కాని ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది. పోలీసులు నందినిని అడిగారు, నీకు ఈ విషయం ఎలా తెలిసింది? నందిని కొంచెం నిశ్శబ్దంగా ఇలా చెప్పింది, ఆ రోజు నేను చూసింది ఒక సంఘటన కాదు. అది నిజం బయటపడాలని ఎదురుచూస్తున్న ఒక జ్ఞాపకం. నీతి. కొన్ని నిజాలు దాచిపెట్టినా అవి బయటపడటానికి ఒకరి ద్వారా మార్గం కనుక్కుంటాయి. Thank you so much for watching. Please like, share and subscribe.